ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలువబడుతున్నటువంటి రామతీర్థ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఎన్ని రకాల ఎయిర్పోర్ట్లు కూడా ఒక పక్క పూర్తి చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కనిపిస్తుంది సుమారుగా 3.5-4 కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క ప్రత్యేకించి గిరి ప్రదక్షిణకు సంబంధించిన రోడ్డు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించిన పరిస్థితులు కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క అభివృద్ధి పరంగా చూసుకుంటే ఒక పక్క పర్యాటక పరంగా ఒక పక్క దేవాలయ అభివృద్ధి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూడొచ్చు ఆ రోడ్డు కూడా చాలా నాణ్యతతో వేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇదంతా కూడా చాలా సుందరంగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మహాశివరాత్రి రోజున అలాగే శ్రీరామనవమి సందర్భంగా కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి కొంతమంది జనసేన యువకులు కూడా ఈ యొక్క ప్రాంతవాసులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి అడిగి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, దీనికి సంబంధించిన ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడి మరీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇంతటి మహత్వ కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తున్నది. ఎన్ని కోట్ల రూపాయలు దీనికి అందరికీ కూడా వెచ్చించిన నేపథ్యం కనిపిస్తుంది. ఎంతమంది వరకు ఇక్కడ సౌలభ్యం ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది ఏంటిది? అందరికీ నమస్కారం. ఇది దశాబ్దాల కళ ఈరోజు రామతీర్థం మా నిలిమల నియోజకవర్గంలో నెరవేరింది. దాన్ని మా నిలిమల నియోజకవర్గ ప్రజలతో పాటుగా అట్లాగే విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా చాలా శుభసూచకంగా మీ అందరం కూడా ఈ గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి నిలిమల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగమాధవి గారికి కూడా పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే గత 30-40 సంవత్సరాల నుండి కూడా ఈ గిరిప్రదర్శన రోడ్డు ఏదైతే ఉందో వాగులు వంకలతో తుప్పలతో అన్నిటితో కూడా ఉండేది. ఆ తుప్పలు చాలా కాలం 4-5 సంవత్సరాల క్రితం గిరిప్రదర్శనకి రావాలంటే ఎంతోమంది కర్రలతో వీటన్నిటితో కూడా తుప్పలను సరిచేసుకుని లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 3.7 కిలోమీటర్లు 3,40,00,000తో ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే గ్రాంట్ ప్రకటించిందో ఆ ప్రకటించిన గ్రాంట్తో ఈరోజు ఈ కళని మేము నిజం చేసుకోవడం. దీన్ని బట్టి ఇదంతా కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజల తాలూకా ఆశాజ్యోతి ఎవరైతే ఉన్నారో శ్రీరామరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా పూజలు చేసుకోవడానికి పుణ్యకారంగా మేమంతా కూడా శుభసూచకంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా 5,000 దేవాలయాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సదుద్దేశంతో ఎన్డీఏ నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా దశాబ్దాల కాలం నెరవేరినందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకు, బీజేపీ నాయకులకు అట్లాగే గౌరవ శాసనసభ్యులు మా నాయకురాలకు కూడా పూర్తి కృతజ్ఞతలతో మేము అందరం కూడా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటే అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక అభివృద్ధి పరమే కాకుండా పర్యాటక పరంగా కూడా ఎంతగానో అభివృద్ధి పడుతుంది. ఎలా అనుకుంటున్నారు ఏంటిది? ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ గిరి ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉన్న ఎప్పుడూ కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. మొన్న మా ప్రీతమ నాయకురాలు లోకం మాధవి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి శ్రీరామనవమి కల్లా మాకు ఆ రోడ్డు ఎలాగైనా ఓపెన్ అవ్వాలని చెప్పి లోకం ప్రసాద్ గారు రాత్రు పగలు ఇక్కడ శ్రమిస్తూ కాంట్రాక్టర్లే గట్ట దగ్గరుండి అన్ని రకాలుగా సహకారాలు వాళ్ళకి అందించి వేగంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది చేయడం వల్ల ఈ నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడ రేపు శ్రీరామనవమికి అందరూ విచ్చేస్తారు. అందరూ కూడా ఈ రోడ్డు ఇది రామకోవిల డెవలప్మెంట్ అయితే ఇంకా ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ టూరిజం డెవలప్ అవుతూ ఇక్కడ చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇదంతా ఈ రోడ్డు వల్ల ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ ఆనమ నారాయణ రెడ్డి గారు కూడా రేపు ఒక 2-3 వారాల్లో కోవిలికి సంబంధించిన నిధులు కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ఇదంతా కూడా మా లోకం మాధవి గారు గొప్పతనమని, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు తాలూకా అండదండలతో ఇక్కడ అంతా అభివృద్ధి జరుగుతుందండి. మేము జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై లోకం మాధవి గారు. చెప్పాలంటే అసలు మా ప్రాంతంకి మేము అందరం చాలా అదృష్టం చేసుకునే వాళ్ళం. ఎందుకంటే ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు కొత్తగా నిర్మించబడిందో అనేక ఇబ్బందులు పడ్డాం మేమందరం. రాళ్లతోని, ముళ్ళులతో, కర్రలు పట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ చాలా కష్టపడేవాళ్ళం నడిచేటప్పుడు. ఇప్పుడైతే మేడం గారు మాకు ఈ రోడ్ శాంక్షన్ చేసి ఇది కంప్లీట్ చేస్తారో మా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మేము దీని గురించి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ముఖ్యంగా మా మేడం గారికి కానీ.
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది ఇలా శాంక్షన్ అయ్యింది, ఇది కంప్లీట్ ఇది చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే పైన కొండ మీద రాముల వారికి శిరశ్చేతం జరిగిందో అది మాకు అందరికీ చాలా బాధాకరమైంది. అప్పుడు మేము ఎవరితోని చెప్పుకొని ఈ బాధని ఎలా వ్యక్తపరచుకోవాలో మాకు ఎవరికి అర్థమయ్యేది కాదు. వచ్చారు అందరూ చాలామంది వచ్చి చూసి వెళ్ళారు. కాబట్టి ఈ రోడ్డు ఏదైతే జరిగిందో ఆ జరిగిన సంఘటనకి ఇది చాలా ఈక్వల్ అయ్యి మేము మాకు అదృష్టంగా భావించి మాకు ఇదొక ప్రసాదం లాగా ఇంకోసారి మేము ఇబ్బంది పడకుండా మాకు ఇంత హ్యాపీనెస్గా మేము ఈ ముందుకెళ్ళి ప్రదర్శన జరిపించుకొని హ్యాపీగా మేము కంప్లీట్ చేసుకొని ఆ గిరి ప్రదర్శన ఏదైతే ఉందో మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి ఏంటి, ఒక యువకుడిగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటిది? ఇదైతే మాత్రం నిజంగా మాటల్లో చెప్పలేం. ఎన్నో గవర్నమెంట్లు మారే, ఎంతోమంది నాయకులు మారారు ఇదే నియోజకవర్గానికి. కానీ ఈరోజు నెల్లిమర్ల లేడీ అయినటువంటి లోకం నాగమాధవ్ గారి ఆధ్వర్యంలో జరగడం అనేది యువకులే కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందపడాలి. ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా కాకుండా ఒక డెవలప్మెంట్ అనేది చేశారు. నిజంగా చాలా గ్రేట్ ఈరోజు. ఇలాగే రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాలు కూడా డెవలప్మెంట్ అవుతాయని కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామంటూ కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ యువకులతో పాటు ముఖ్యంగా చూసుకుని జనసేన నాయకులు కూడా అదే విధంగా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చెందిందంటే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఒక ప్రత్యేకంగా ఉపాధి కూడా లభిస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయాల డెవలప్మెంటే కాకుండా పర్యాటకంగా డెవలప్ చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతగానో అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతుందంటూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, రామతీర్థం నుంచి, విజయనగరం జిల్లా.